సార్ జగన్ గారి పైన ఆ సిబిఐ కేసులు అయితే స్టార్ట్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి ఏ కేసులు వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు? మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది? అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? యాక్చువల్‌గా నాంపల్లి సిబిఐ కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ రోజు నుంచి రెగ్యులర్ విచారణకి ఆదేశించారు. కొత్తగా సిబిఐ జడ్జిగా వచ్చిన రఘురామ్ గారు కేసుని రెగ్యులర్ గా విచారిస్తాం. ఈ కేసు ఏంటంటే అక్రమాస్తుల కేసుకు సంబంధించి 2013లో 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. అంటే ఈ కేసులో నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అని చెప్పి విజయసాయి రెడ్డి, జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, ఇట్లా చాలా మంది, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ఇలాగా చాలా మంది 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. 2013 అంటే దాదాపు 11 ఏళ్లుగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద జరుగుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుంటదంటే దీని మీద విచారణ జరగడం, తర్వాత జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, కొత్త జడ్జి రావడం, అదేదో సామెత ఉంది కదా, రెడ్డొచ్చి మొదలాడని, అలాగా మళ్ళీ మొదలు పెట్టడం, ఇలాగా జరుగుతా ఉంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 7 మంది జడ్జిలు బదిలయ్యారు. రీసెంట్ గా కంప్లీట్ గా 130 డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు అయిపోయి మొత్తం హీరింగ్ విని జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రమేష్ బాబు అనే జడ్జి గారు వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్త జడ్జి రఘురామ్ గారు, కొత్త జడ్జి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి వినాలి ఇవంతా, ఎందుకంటే ఆయనకి అర్థం కావాలి కదా ఇదంతా. సో అది మొన్నటి వరకు పెండింగ్ లో ఉన్నింది. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా దీని మీద విచారణ జరపాలి. యాక్చువల్ గా సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరగా డిస్పోజ్ చేయండి, త్వరగా చేయండి అని అనేక సార్లు చెప్పింది. ఈ మధ్యనే హైకోర్టు కూడా నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి మా మాటగా కాదు, సుప్రీంకోర్టు మాటగా చెప్పండి, దీని మీద త్వరగా విచారణ మొదలు పెట్టమని, త్వరగా కంప్లీట్ చేయమని చెప్పండి అని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సిబిఐ కోర్టును ఆదేశించింది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ రోజు నుంచి విచారణ జరుగుతుంది. ఇది ఒక అంశం. అయితే రెండవ అంశం, జగన్ ఇప్పటి వరకు సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆయన గతంలో హైకోర్టులో ఒక ప్రివిలేజ్ తెచ్చుకున్నాడు. అదేంటంటే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను అమరావతి నుంచి ఇక్కడికి రావాలి, నేను సీఎం గా ఉన్నాను, నాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఆయన సీఎం గా లేడు కాబట్టి ఇప్పుడు సిబిఐ వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కి మినహాయింపు తీసేయమని సిబిఐ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల జగన్ ఎవరి ఫ్రైడే నాంపల్లి సిబిఐ కోర్టుకి రావాల్సి ఉంటుంది. సో ఇదొక అంశం. మొత్తంగా ఈ కేసులో 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు, మొత్తం 20 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు వేగంగా అందుకుంటే జగన్ కి ఒకవేళ ఎందులోనైనా ఈ ఈడీ కేసు కానీ సిబిఐ కేసులో కానీ కన్విక్షన్ పడితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. రెండవది, ఆల్రెడీ ఇసుక, మద్యము, రకరకాల కుంభకోణాలు జగన్ కి తిప్పుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నిన్న పురంధరేశ్వరి వెళ్ళి ఇసుక, మద్యం కుంభకోణాలకు సంబంధించి సమగ్రంగా వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ కలెక్ట్ చేశారు. దాన్నంతా కూడా, ఆ ఫైల్ అంతా కూడా చంద్రబాబు గారి నుంచి దీని మీద చర్య తీసుకోమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ తరఫున విజ్ఞప్తి కూడా చేశారు. చంద్రబాబు కూడా ఎప్పుడెప్పుడు జగన్ ని జైలుకి పంపించాలా అన్న ఒక ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఒకటేమో రాష్ట్రానికి సంబంధించిన కుంభకోణాలు బయటికి తీసి అందులో జగన్ ని జైలుకి పంపించే అవకాశం ఉంది, అది కూడా త్వరగా పంపిస్తారు. రెండవది, సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి జగన్ జైలు కన్విక్షన్ రేట్ అంటారు, అంటే కన్విక్షన్ సంబంధించి పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మామూలుగా స్టేట్ లెవెల్లో చంద్రబాబుని పంపించినట్టు జగన్ ని కూడా జైలుకి పంపిస్తే జగన్ కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ కేసులు త్వరగా కూడా కన్విక్షన్ కావు. కానీ అక్రమాస్తుల కేసులో దాదాపు 11 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు జగన్. వాటిలో ఇప్పుడు కానీ మోడీ కానీ అనుకుంటే అవి వేగం అయ్యే అవకాశం ఉంది. సిబిఐ అండ్ ఈడీ వేగం పెంచే అవకాశం ఉంది. అలాగా వేగం పెంచినప్పుడు జగన్ కానీ కన్విక్షన్ పడితే
అతను జైలుకి వెళ్తాడు. ఈ అయితే జైలుకి వెళ్తే అతను మళ్ళీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇలాగ జరుగుతుంది. ఇది ఒక 2-3 ఏళ్ళు జరుగుతుంది. ఏదేమైనా చంద్రబాబుకి ఉండే ప్లాన్ ఏంటంటే ఈ 5 ఏళ్ల లోపల జగన్ కి కన్విక్షన్ పడేట్టుగా కనిపిస్తుంటే అతను జైలుకి వెళ్తే అతను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హుడు అవుతాడు. అనర్హుడైతే అప్పుడు ఇంకా వైసీపీని ఎవరు నడపలేరు. ఒకవేళ భారతి ముందుకు వస్తుంది అనుకుంటే భారతిని కూడా అనేక కేసులు ఎలాగో ఉన్నాయి. దీంట్లో కూడా పార్టీ ఉంది. సో ఆమెను కూడా జైలుకి పంపించేస్తే ఇక ఆ పార్టీని ఎవరు నడపలేరు. ఆ పార్టీలో మాక్సిమం ఇటు బీజేపీలకి ఇటు తెలుగుదేశంలోకి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ 2 పార్టీలకు పోని వాళ్ళు ఉంటే ఆల్రెడీ షర్మిల వెయిట్ చేస్తుంది. షర్మిల కూడా మొన్న అనౌన్స్ చేస్తుంది పిల్లకాలంలోని సముద్రంలో కలవాలని. అట్లాగే కాంగ్రెస్ లో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎంత వేగంగా జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న తప్ప అసలు జరగదనేది. ఒకటి ఏంటంటే మోడీ ఈ పనికి పూనుకుంటాడా, అంటే జగన్ ని జైలు పంపించడానికి మోడీ పూనుకుంటాడా అనేదే ఇక్కడ పెద్ద ఇప్పుడు ఒక పజిల్ గా నిలబడింది. ఎందుకంటే మోడీ ఈ ప్రభుత్వం అనేది ఒక రకంగా ఆయన 23 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా మోడీ ఎప్పుడు కూడా కొయిలేషన్ ప్రభుత్వాన్ని నడపలేదు. అక్కడ 4 సార్లు సీఎం అయినా, ఇక్కడ 2 సార్లు పిఎం అయినా కూడా ఈ 6 పర్యాయాలు ఆయనకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, అటు రాష్ట్రంలో అయినా ఇటు దేశంలో అయినా. కాబట్టి ఆయనకు కొయిలేషన్ అనేది అలవాటు. సో ఒక రకంగా ఆటోక్రేట్ లాగా మోడీ బిహేవ్ చేస్తారు. అందుకని మోడీగా గ్యారంటీ మోడీ అనే తననే మాత్రమే అతను ప్రొజెక్ట్ చేసుకోవడం ఉంటుంది తప్ప బీజేపీ పార్టీ అనే దాన్ని కూడా తను పక్కన పెట్టేశాడు. ఆర్ఎస్ఎస్ ని కూడా అతను క్యార్ చేయడం మానేశాడు. సో ఈ క్రమంలో ఇప్పుడు మోడీకి ఫస్ట్ టైం ఒక ఎదురు దెబ్బ తగిలి కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇటు పక్క చంద్రబాబు మీద, అటుపక్క నితీష్ కుమార్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఈ పరిస్థితులు మోడీకి ఉన్న ప్లాన్ ఏంటంటే వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బీజేపీ స్ట్రెంగ్త్ ని ఎలా మనం పెంచుకోవాలనేది మోడీ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో బీజేపీ స్ట్రెంగ్త్ ని పెంచుకోవాలంటే ఎన్డీఏ కూటమి నుంచి కొంతమందిని తన స్వపక్షాల నుంచి, అంటే తెలుగుదేశం నుంచి కావచ్చు, ఇటు జేడీయూ నుంచి కావచ్చు, వాళ్ళలో కొంతమందిని బీజేపీలోకి చేర్చుకోవడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది జరిగితే ఇది జరగాలంటే జగన్ కున్న 4 కూడా బీజేపీకి అవసరం. 4 లోక్సభ సభ్యులు కూడా బీజేపీకి అవసరం. ఒకవేళ వాళ్ళలో ఎవరినైనా తీసుకున్నా ఉన్నా ఓన్లీ అరకు ఎంపీ ఒకరు మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మిగతా 3 జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఇటు మిథున్ రెడ్డి కానీ, ఇటు అవినాష్ రెడ్డి కానీ, అటు తిరుపతి గురుమూర్తి కానీ, ఈ 3 కూడా జగన్ వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. సో ఈ 3 ఖచ్చితంగా జగన్ వైపు ఉంటారు. ఇక రెండవ అంశం 11 మంది రాజ్యసభ సభ్యులు జగన్ ఉన్నారు, వాళ్ళు అవసరం ఉంది. అందుకని విజయసాయిరెడ్డి తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉంటే మాకు 15 మంది ఉన్నారని ఒక లెక్క చెప్పారు. ఆ లెక్క కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అదేంటంటే రాజ్యసభ సభ్యులు మాకు 11 మంది ఉన్నారు, ఈ 11 మంది బీజేపీకి అవసరమా అనేది ఆయన చెప్పారు. అంటే ఈ 11 మంది, ఈ 4, ఈ 15 మంది కానీ బీజేపీకి అవసరం అని బీజేపీ భావిస్తే జగన్ ఈ కేసుల్లో కన్విక్షన్ వరకు తీసుకెళ్ళకపోవచ్చు బీజేపీ. అప్పుడు జగన్ కన్విక్షన్ నుంచి సేఫ్ అవుతాడు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. దాన్ని బీజేపీ కూడా కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే అంత అబ్సల్యూట్ కంట్రోల్ చంద్రబాబు మీద మోడీకి లేదు. మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాల్సిందే. కాకపోతే మోడీని కన్విక్షన్ ఇవ్వమని చంద్రబాబు ప్రెజర్ పెట్టలేకపోతుంది. ఎందుకంటే మోడీకి చంద్రబాబు ఎంత అవసరం ఉందో జగన్ అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మోడీని చంద్రబాబు ప్రెజర్ చేయకపోవచ్చు. కానీ